హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు థంబ్నెయిల్ చూసారు కదా, ఇంట్రో వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. మొదటిసారిగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీ యొక్క వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. అదేవిధంగా చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుందండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. దీనికోసం వచ్చేసి మనకి చాలా యాప్స్ అనేవి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. సో మనం ఒకసారి ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఒక టైప్ చేయాలి. సో మెనీ ఉన్నాయండి, చాలా అంటే చాలా యాప్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఇంట్రో వీడియో మేకర్ అని చెప్పి క్లిక్ చేశాను. చూడండి, చాలా యాప్స్ అనేవి వస్తున్నాయి కదా. దీనిలో నేను వచ్చేసి ఇంట్రోస్ ప్రో మేకర్ అని చెప్పి ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. మీకు నచ్చితే ఈ యాప్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి కదా, దానిలో ఏదైనా కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ అనే ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి. ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి లాగిన్ ఏం అడగదండి, డైరెక్ట్గా గెట్ స్టార్టెడ్ అని చెప్పి ఓపెన్ అయిపోతుంది. సో ఈ విధంగా ఓపెన్ మీద క్లిక్ చేసుకోవాలి. నేను ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు ఇంటర్ఫేస్ అనేది ఇంట్రోస్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఆటోమేటిక్గా ఆల్లో చూపిస్తుంది అనమాట. సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి సినిమాటిక్ అని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడాను మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఇంట్రోస్ అనేవి ఇవి యూస్ చేసి. అదేవిధంగా దీనిలో సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సినిమాటిక్ అని, లోగో అని చెప్పేసి, ఫిట్నెస్, అలా సో మెనీ యూట్యూబ్ అని చెప్పేసి అలా చాలా ఉన్నాయి. వ్లాగ్స్కి కూడా ఉన్నాయండి, ఫుడ్కి, బిజినెస్కి చాలా ఇంట్రోస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి మనకి. సో నేను దీనిలో వచ్చేసి ఆల్ మీద క్లిక్ చేశాను. ఆల్రెడీ నేను ఒకటి తీసుకున్నాను అనమాట. అది ఇక్కడ మనం ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ట్రైన్ అవ్వని చూపిస్తుంది అనమాట. ఆల్రెడీ ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి ఆల్రెడీ నేను డౌన్లోడ్ పెట్టాను కాబట్టి ట్రైన్ అవ్వని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం క్రియేట్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం మన ఛానల్ నేమ్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ డిజిటల్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కింద ఎడిట్ టెక్స్ట్ అని చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ పక్కన పెన్సిల్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఎడిట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి నచ్చిన నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ వ్లాగ్స్ అని ఇస్తున్నాను. మీరు మీ ఛానల్ నేమ్ అనేది ఇచ్చి సెట్ చేసుకోవాలన్నమాట. అక్కడ నేను వ్లాగ్స్ అని ఇస్తున్నాను. సో వ్లాగ్స్ ఇచ్చిన తర్వాత దీన్ని మనం ఎడిట్ చేసుకోవడానికి థీమ్స్ మీదకి వెళ్ళాలి. ఏ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ విధంగా థీమ్ అనేది తీసుకున్న తర్వాత ఏ థీమ్ అయినా తీసుకోవచ్చు. అదేవిధంగా యానిమేషన్ చేసుకోవచ్చు, కలర్స్ చేంజ్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో చూపించబోతున్నాను. అదేవిధంగా మనకి ఏది నచ్చితే ఆ యొక్క థీమ్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో నాకు ఆ థీమ్ అనేది నచ్చింది. ఇప్పుడు యానిమేట్లోకి వెళ్తున్నాను. యానిమేట్లో అంటే మనకి బ్లింక్ అవ్వడం కానీ, రైట్ టు లెఫ్ట్ కానీ, లెఫ్ట్ టు రైట్ కానీ, రొటేట్ అవ్వడానికి కానీ, ఏదైనా డిఫాల్ట్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట మనం. సో నేనైతే పాపప్ తీసుకున్నాను. సో పాపప్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా పాపప్ అవుతూ ఉంటుందన్నమాట. సో మీకు ఇది కనుక నచ్చితే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క గ్యాలరీలోకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది అనమాట. సో దీనిలో చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రాపర్టీలోకి వెళ్ళినట్లయితే ఈ విధంగా నేమ్స్ అనేవి కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం అక్కడ ప్రీమియం ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే యాడ్ వస్తుంది అనమాట. వాటర్ మార్క్ రాకుండా యాడ్ వస్తుంది అంతే. సో అది కూడా మనం చేసుకోవచ్చు, ఏది కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకొని మీకు ఓకే అనుకున్నట్లయితే దీనిలో కలర్స్ చేంజ్ చేసుకోవడానికి కలర్ ఆప్షన్ మీదకి వెళ్ళినట్లయితే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేంజెస్ అన్నీ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనిపించినట్లయితే ఈ ఇంట్రో వీడియో అనేది ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయాలి. పైన కనిపిస్తుంది కదా రైట్ కార్నర్లో, ఆ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ అనేది అవుతుందన్నమాట. దీనిలో ఈ విధంగా స్పీడ్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. స్పీడ్ కూడా ఇంట్రో స్పీడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు సేవ్ అవడానికి 30 సెకండ్స్ టు 1 మినిట్ టైం పట్టింది. ఈ విధంగా మొత్తం సేవ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన యొక్క గ్యాలరీలోకి ఇది అనేది ఓపెన్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి గ్యాలరీలో ఓపెన్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము, డౌన్లోడ్ అయిపోయిందా లేదా అనేది.
ఒకసారి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. ఈ విధంగా బ్యాక్ వచ్చేసిన తర్వాత నేను గ్యాలరీ ఓపెన్ చేశాను. అదిగోండి, సో మనమే ఇదే కదా క్రియేట్ చేసింది. సో ఇదైతే ఓపెన్ అయిపోయింది. ఈ విధంగా మనం అనేది మన ఇంట్రో వీడియోని ఫ్రీగా చేసుకోవచ్చు. బయట అయితే అమౌంట్ తీసుకొని మనకి ఇంట్రో వీడియోస్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయండి.